శ్రీకృష్ణుని దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కోలుసు పార్థసారథి అన్నారు. సోమవారం శ్రీకృష్ణాష్టమి సందర్భంగా విజయవాడ, దుర్గాపురం, అల్లూరి సీతారామరాజు వంతెన వద్ద శ్రీకృష్ణ మందిరంలో జరిగినటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో మంత్రి కోలుసు పార్థసారథి పాల్గొన్నారు. మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. శ్రీకృష్ణ పరమాత్ముడు దయతో ప్రజలతో పాటుగా పశు పక్ష్యాదులు ఆనందంగా ఉండాలని, వ్యవసాయ రంగం కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. కన్ను పైకేసారా? ఫ్లాష్ లైట్ కింద పెంచడబ్బా. పూర్తి చేసావా? పూర్తి చేసావా? दक्षिण दिग्भागे श्रीकृष्णद्रयंगाश्री दक्षिणायन कृष्णपक्ष संरक्षत्रे श्रीकृष्ण स्वामी अष्टोत्तर सदनामार्चनं करिष्ये। ओम विष्णुवे नमः, ओम मधुसूदनाय नमः, ओम त्रयस्कराय नमः, श्रीधराय नमः, ओम ऋषिकेशाय पद्मनाभाय नमः, दामोदराय समासं नमः, पुरुषोत्तमध्वज्याय नरसिंहाच्युताय नमः, उपेन्द्रहरये नमः, श्रीकृष्णाय नमः, कृष्ण परब्रह्मणे नमः, धर्वंतम योस्मान धर्मदे धर्महारि ज्ञान से सहित అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఆ శ్రీకృష్ణుడి దయతో రాష్ట్రంలో అందరూ సంతోషంగా సుఖంగా ఉండాలని, పశుపక్ష్యాదులన్నీ కూడా చల్లగా ఉండాలని, వ్యవసాయం బాగుండాలని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని కృష్ణుడిని లోకేష్ బాబు గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో అందరికీ మేలు జరగాలని చెప్పేసి ఆ శ్రీకృష్ణుడిని మనసారా ప్రార్థించారు. చాలా చోట్ల కృష్ణ భక్తులు గుడులు కట్టుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా రాజకీయాలకు అతీతంగా సహకరించాలని వేడుకుంటూ ఉన్నాను. ఏదైనా చిన్న చిన్న తప్పులున్నా వాటిని పరిగణలోకి తీసుకోకుండా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని మనసులో ఉంచుకొని ఏదైతే ప్రారంభంలో ఉన్నాయో అవన్నీ కూడా పూర్తయితే కూడా బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తూ ఆ కృష్ణుడు అందరినీ చల్లగా చూడాలని చెప్పేసి వెళ్తున్నాను. జై కృష్ణ.